ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రసాద్స్ కోచింగ్. నా పేరు అభిజ్ఞ. మీరు చూస్తున్నది ఇంగ్లీష్ గ్రామర్ వీడియోస్. ఈ వీడియోలో మనం కొన్ని ఎర్రర్ డిటెక్షన్ క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. ఈ క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్ ఎస్ఎస్సి పేపర్స్ లో అడిగినవి. చూడడానికి ఈజీగానే ఉంటాయి, కానీ గ్రామర్ రూల్స్ లో మిమ్మల్ని చాలా కన్ఫ్యూజ్ చేస్తారు. మీరు మార్క్స్ కూడా పోగొట్టుకోవచ్చు. ఒక్క మార్క్ కూడా ఎంత విలువైందో మనకు తెలుసు కదా. పైగా ఈ క్వశ్చన్స్ కి చాలా వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది. టైర్ 1 లో 2 క్వశ్చన్స్ ని 4 మార్క్స్ కి అడుగుతారు. టైర్ 2 లో 20 క్వశ్చన్స్ ని 20 మార్క్స్ కి అడుగుతారు. ఇప్పుడు నేను ఈ క్వశ్చన్స్ ని సాల్వ్ చేసే అప్రోచ్ ని మీరు అబ్జర్వ్ చేసి సేమ్ అదే విధానాన్ని మీరు ఇంప్లిమెంట్ చేసుకోగలిగితే మీకు ఎగ్జామ్స్ లో ఇది చాలా హెల్ప్ అవుతుంది. సో లెట్స్ సీ ద ఫస్ట్ క్వశ్చన్. Neither of the scout leaders know how to trap wild animals or how to prepare them for mounting. ఇక్కడ neither of అనేది మనకేం చెప్తుందంటే ఎవరికి రాదు అని చెప్పడానికి మనం neither of యూజ్ చేస్తాం. సో ఇక్కడ వాళ్ళలో ఎవరికి అడవి జంతువుల్ని పట్టుకోవడం రాదు. వాటిని మౌంటింగ్ అంటే వాటిని రైడ్ చేయడం, రైడింగ్ ఏ హార్స్ అట్లా. సో వాళ్ళలో ఎవరికి వైల్డ్ యానిమల్స్ ని పట్టుకోవడం లేదా వాటిని రైడ్ చేయడం అనేది చేత కాదు అని చెప్పాలనుకుంటున్నారు. ఇక్కడ ఎవరికి అనేది మనకి ప్లూరల్ గా కనిపించే సింగులర్ అన్నమాట. సో నేదర్ ఆఫ్ అనేది మనం సింగులర్ గా కన్సిడర్ చేసుకోవాలి. సింగులర్ సబ్జెక్ట్ ఉన్నప్పుడు సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ప్రకారం మనకి వర్బ్ కూడా సింగులర్ వర్బ్ ఉండాలి. సో ఇక్కడ నోస్ అవుతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ నో ఇట్ విల్ బి నోస్. ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే నేదర్ ఆఫ్ ద బాయ్స్ బ్రింగ్స్ బుక్స్ టు స్కూల్. ఇక్కడ నేదర్ ఆఫ్ వాడాం కాబట్టి సింగులర్ వర్బ్ బ్రింగ్స్ అని వాడాం. నేదర్ ఆఫ్ ద టీచర్స్ టీచర్స్ ఇంగ్లీష్. ఇక్కడ నేదర్ ఆఫ్ వాడాం కాబట్టి టీచర్స్ అనే సింగులర్ వర్బ్ ని మనం వాడాం. నెక్స్ట్ క్వశ్చన్. ద జాబ్ ఫర్ డ్రాయింగ్ వాటర్ ఫ్రమ్ ద విలేజ్ వెల్ ఈజ్ యూజువల్లీ క్యారీడ్ అవుట్ బై ద ఉమెన్ అండ్ యంగ్ గర్ల్స్. అంటే బావిలో నుండి నీళ్లు తోడే పనిని ఆడపిల్లలు మాత్రమే చేస్తారు అని చెప్పాలనుకుంటున్నారు. అది సో ఇక్కడ ఫర్ బదులు ఆఫ్ రావాలి. ఎందుకంటే ఫర్ అనేది దేనికోసం ఏదైనా చేస్తున్నాము అని చెప్పడానికి ఉపయోగపడుతుంది. అదే ఆఫ్ అయితే దేని గురించి లేదా దేని యొక్క అనే పదాన్ని వివరించడానికి వాడతాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ద కండిషన్ ఆఫ్ ద ఓల్డ్ మ్యాన్ ఈజ్ నాట్ సో గుడ్. అంటే ఆ ముసలి అతని పరిస్థితి బాలేదు అని చెప్తున్నాం. అతనికి సంబంధించింది అని చెప్పడానికి మనం ఆఫ్ వాడతాం. ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్ టాపిక్. ఇక్కడ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. సో స్పీచ్ యొక్క పార్ట్స్. సో ఇక్కడ ఆడవాళ్ళ యొక్క పని అని చెప్పడానికి మనం ఆఫ్ వాడాలి ఇన్స్టెడ్ ఆఫ్ ఫర్. సెవెరల్ డేస్ పాస్డ్ బిఫోర్ జెఫ్ వర్క్డ్ ఓవర్ ఇనఫ్ కరేజ్ టు రిటర్న్ టు ద హౌస్. వర్క్డ్ ఓవర్ అంటే టు హిట్ ఆర్ అటాక్ సంబడి. ఇక్కడ చెప్పాలనుకుంది జెఫ్ ఇంటికి తిరిగి రావడానికి ధైర్యం కూడగట్టుకునే లోపు చాలా రోజులు గడిచిపోయాయి అని చెప్పాలనుకున్నారు. ఇది చెప్పడానికి వర్క్ ఓవర్ అనే ఇడియం ని వాడలేము. ఎందుకంటే వర్క్ ఓవర్ అంటే అటాక్ చేయడం కదా. మనకి ఇక్కడ ధైర్యం కూడగట్టుకోవడం అని చెప్పాలంటే మనం వర్క్డ్ అప్ అని వాడాలి ఇన్స్టెడ్ ఆఫ్ వర్క్డ్ ఓవర్. ఇక్కడ వర్క్డ్ అప్ అంటే టు డెవలప్ ఆర్ ఇంప్రూవ్ సంథింగ్ విత్ సమ్ ఎఫర్ట్. ఏదైనా ఇంప్రూవ్ చేసుకోవడం అంటే అతను ధైర్యాన్ని ఇంప్రూవ్ చేసుకున్నాడు, ధైర్యాన్ని కూడగట్టుకున్నాడు. For example, he worked up enough courage to tell her the truth. ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే
The boy had to work up enough courage to admit that he broke the flower vase. వర్క్డ్ ఓవర్ కి వర్క్డ్ అప్ కి మధ్యలో డిఫరెన్స్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. కుడ్ షీ సైట్ ఎనీ ప్రెసిడెంట్ ఇన్ సపోర్ట్ ఫర్ హర్ కేస్. సో ఇక్కడ చూసినట్టయితే సైట్ అంటే టు రిఫర్ టు సంథింగ్, దేని గురించి అయినా చెప్పడం. ప్రెసిడెంట్ అంటే ప్రీవియస్ గా జరిగిన ఒక ఎగ్జాంపుల్ ని తీసుకొని ఏదైనా ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ ని జస్టిఫై చేయడానికి. అంటే ఈ సెంటెన్స్ ప్రకారం ఆమె తన కేస్ కి సపోర్ట్ గా ఏదైనా పాత ఆధారం చూపించగలుగుతుందా అని. ఇక్కడ ఫర్ అంటే కేస్ కోసం, కేస్ కొరకు అని వస్తుంది. అదే ఆఫ్ మనం వాడితే ఫర్ ఆర్ ఆఫ్. ఇక్కడ ఫర్ కి ఆఫ్ కి మధ్యలో డిఫరెన్స్ మనం అబ్జర్వ్ చేయాలి. ఫర్ అంటే మనకి ఎందుకోసం అని వస్తుంది, అదే ఆఫ్ అంటే దేనికి సంబంధించింది అని వస్తుంది. సో ఆమె కేసుకి సంబంధించిన ఆధారాల్ని ప్రూవ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఆఫ్ వాడడం కరెక్ట్, ఫర్ అనేది రాంగ్. ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే ఐ బ్రాట్ ద మెడిసిన్స్ ఫర్ మై మామ్ అంటే నేను మా అమ్మ కోసం మెడిసిన్స్ తెచ్చాను. ఫర్ అంటే కోసం అనే మీనింగ్ వస్తుంది. ఐ టుక్ కేర్ ఆఫ్ మై మామ్ నేను మా అమ్మను బాగా జాగ్రత్తగా చూసుకున్నాను. ఎవరిని చూసుకున్నాం, దేన్ని చూసుకున్నాం అని చెప్పడానికి ఆఫ్ అని వాడతాం. The general manager of the industry has felt that there is no use of discussing about the problems with the laborers. So, the general manager of the industry has felt. అంటే ఆ ఇండస్ట్రీ యొక్క జనరల్ మేనేజర్ కి ఇలా అనిపించింది ఏంటి, that there is no use of discussing about the problems with laborers. ఆ ప్రాబ్లమ్స్ ని లేబరర్స్ తో డిస్కస్ చేయడం వల్ల ఉపయోగం ఏమీ లేదు అని అతనికి అనిపించింది. సో ఇక్కడ పార్ట్ 1 పార్ట్ 2 కరెక్ట్ గానే ఉన్నాయి, కానీ పార్ట్ 3లో ఒక ప్రాబ్లం ఉంది. ఏంటంటే అబౌట్ అనేది లేదు, ఎందుకంటే డిస్కస్ చేయడం అంటేనే ఏ విషయం గురించి అయినా చెప్పడం. సో అబౌట్ అనేది వాడాల్సిన అవసరమే లేదు ఇక్కడ. ఇంకో ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తాను. దే ఆర్ డిస్కసింగ్ ద ప్లాన్ విత్ లో వాయిసెస్ అంటే వాళ్ళు చిన్న గొంతుతో ప్లాన్ ను డిస్కస్ చేసుకుంటున్నారు. హీ థాట్ ఆఫ్ డిస్కసింగ్ ఫర్దర్ స్టెప్ వెన్ హిస్ బిజినెస్ పార్ట్నర్స్ అరైవ్డ్. అతని బిజినెస్ పార్ట్నర్స్ వచ్చినప్పుడు నెక్స్ట్ స్టెప్ ని డిస్కస్ చేయాలి అనుకున్నాడు. ఇందులో ఈ 2 సెంటెన్సెస్ లో ఎక్కడా మనం అబౌట్ వాడలేదు. డిస్కస్ తర్వాత అబౌట్ వాడడం అనేది అన్నెసెసరీ. She enquired from the stranger who was he and what he wanted from her. So, ఇక్కడ she enquired from the stranger అంటే ఆమె స్ట్రేంజర్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంది. ఏమని, అతను ఎవరో, అతనికి తన దగ్గర నుంచి ఏం కావాలో అని అడిగిందన్నమాట. ఈ సెంటెన్స్ మనకి ఇండైరెక్ట్ స్పీచ్ లో ఉంది, ఎందుకంటే డైరెక్ట్ స్పీచ్ అంటే ఆమె ఎలా అడిగితే అలా రాస్తాం. కానీ ఇక్కడ మనం ఒక ఇండైరెక్ట్ స్పీచ్ లో మనం ఒక ప్రేక్షక పాత్ర పోషించి ఆమె అతనితో ఏమందో చెప్పడాన్ని ఇండైరెక్ట్ స్పీచ్ అంటాం. అంటే ఇక్కడ మనం స్పెక్టేటర్ గా ఉండి ఆమె అతనితో ఏమందో మన భాషలో చెప్తాం. అదే డైరెక్ట్ స్పీచ్ అయితే ఆమె అతనితో ఏమందో ఎగ్జాక్ట్ గా ఆమె టర్మ్స్ లో చెప్తాం. ఇక్కడ హూ వాజ్ హీ అనేది ఒక క్వశ్చన్. ఇండైరెక్ట్ స్పీచ్ లో ఎప్పుడు క్వశ్చన్స్ రావు, ఓన్లీ అసర్టివ్ సెంటెన్సెస్ అదే స్టేట్మెంట్స్ గానే వస్తాయి. సో హూ హీ వాజ్
ఈ రెండు వర్డ్స్ ని ఇంటర్చేంజ్ చేయాల్సి వస్తుంది మనం. హూ హీ వాస్, షీ ఎంక్వైర్డ్ ఫ్రమ్ ద స్ట్రేంజర్ హూ హీ వాస్ అండ్ వాట్ హీ వాంటెడ్ ఫ్రమ్ హర్. ఎప్పుడైనా ఇండైరెక్ట్ స్పీచ్ లో మనకి క్వశ్చన్ ఫార్మాట్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేవి రావు, ఓన్లీ అసర్టివ్ స్టేట్మెంట్స్ వస్తాయి. ఒక ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తాను. ద ఓల్డ్ లేడీ సెడ్ టు మీ, డబుల్ కోట్స్ లో హూ ఆర్ యూ అంటే ఇక్కడ ఓల్డ్ లేడీ నాతో ఏమందో యాజ్ ఇట్ ఈస్ గా నేను చెప్తున్నాను. హూ ఆర్ యూ అని ఆమె నాతో అంది. అదే ఇండైరెక్ట్ స్పీచ్ లో చెప్పాలంటే ద ఓల్డ్ లేడీ ఆస్క్డ్ హూ ఐ వాజ్ అంటే ఆ ముసలావిడ నన్ను నేనెవరని అడిగింది. అదే డైరెక్ట్ స్పీచ్ లో అయితే ఆ ముసలావిడ నన్ను ఇలా అడిగింది, నువ్వు ఎవరు అని చెప్తాం. ద డాక్టర్ సేస్ దట్ ద పేషెంట్ విల్ రికవర్ ఇన్ ఫ్యూ డేస్. ఇక్కడ డాక్టర్ ఏం చెప్తున్నాడు, ఆ పేషెంట్ కొద్ది రోజుల్లో కోలుకుంటాడు అని చెప్తున్నాడు. కానీ ఇక్కడ ఫ్యూ అన్నారు. మనకి ఫ్యూ మీనింగ్ ఏంటంటే నాట్ మెనీ, అంటే ఎక్కువ లేకపోవడం, కొన్నే ఎక్కువ లేకపోవడం. అదే ఏ ఫ్యూ కానీ మనం వాడితే ఏ ఫ్యూ మీనింగ్ ఏంటంటే స్మాల్ థింగ్స్. మీరు అనుకుంటూ ఉండొచ్చు ఫ్యూకి తేడా ఏంటి అని. ఫ్యూ అంటే ఎక్కువ లేకపోవడం, ఫ్యూ అంటే కొన్ని ఉండడం. దీనికి పెద్ద డిఫరెన్స్ ఏముంది అని అనిపించవచ్చు. కానీ ఫర్ సపోజ్ మీరు ఒక ఫ్రెండ్ ని డబ్బుల కోసం అడిగారు, అతను నా దగ్గర ఎక్కువ లేవురా అని చెప్పాలి అనుకుంటే ఐ ఓన్లీ హ్యావ్ ఫ్యూ అని చెప్తాడు. అలాంటప్పుడు అతను మీకు ఇవ్వాలనుకుంటున్నాడు, కానీ అతని దగ్గర మీరు అడిగినంత లేదు అని చెప్పడానికి ఫ్యూ వాడినట్టు ఉంటుంది. అదే నా దగ్గర కొన్నే ఉన్నాయరా, నాకు కావాలరా అని చెప్పాలనుకుంటే అతను ఐ హ్యావ్ అ ఫ్యూ అంటే నా దగ్గర ఉన్నాయి కానీ నేను నీకు ఇవ్వాలనుకోవట్లేదు అనే సెన్స్ వస్తుంది. సో ఫ్యూకి ఉన్న డిఫరెన్స్ మీరు కరెక్ట్ గా అర్థం చేసుకోవాలి. ఫ్యూ అంటే ఎక్కువ లేకపోవడం, ఫ్యూ అంటే కొన్నే ఉండడం. పాజిటివ్ నెగటివ్ సెన్సెస్ అన్నమాట. ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే దెర్ ఆర్ అ ఫ్యూ యాపిల్స్ లెఫ్ట్ ఇన్ ద బాస్కెట్ అంటే ఆ బాస్కెట్ లో కొన్ని యాపిల్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి. దెర్ ఆర్ ఫ్యూ ఎగ్స్ ఇన్ ద ట్రే. ఇక్కడ ఫ్యూ వాడాం కాబట్టి ఎక్కువ ఎగ్స్ లేవు అని దాని మీనింగ్. ఉన్నాయి కానీ ఎక్కువ లేవు అనే మీనింగ్. I do not think that I can cope up with this problem. Cope అంటే తట్టుకుని నిలబడడం. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు తట్టుకుని నిలబడతాం కదా, అలాంటప్పుడు మనం కోప్ అని వాడతాం. ఇక్కడ కోప్ విత్ అనేది ఒక ఫ్రేజల్ వర్బ్. నేను మీకు చెప్పినట్టు ఫ్రేజల్ వర్బ్ ని మనం ఏ విధంగానూ మోడిఫై చేయకూడదు. సో కోప్ విత్ మధ్యలో ఈ అప్ అనే వర్డ్ వాడటం రాంగ్. సో ఇట్ షుడ్ బి కోప్ విత్. అప్ అనేది ఇక్కడ సూపర్ఫ్లూయస్, యూ షుడ్ నాట్ యూజ్ ఇట్. ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే షీ హ్యాడ్ టు కోప్ విత్ డిప్రెషన్ ఆఫ్టర్ హర్ హస్బెండ్స్ డిమైస్. కోప్ తర్వాత వెంటనే విత్ రావాలి, మధ్యలో ఇంకే వర్డ్ రాకూడదు. దే హ్యాడ్ టు కోప్ విత్ ద harsh words their coach spoke. They are looking forward to meet their parents. So ikkada looking forward ante ఎదురు చూడడం అని మీనింగ్. వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ ని కలవడానికి ఎదురు చూస్తున్నారు అని. కానీ ఇక్కడ లుకింగ్ ఫార్వర్డ్ ఎప్పుడొచ్చినా కానీ మీటింగ్ అంటే జిరండ్ ఫార్మ్స్ మాత్రమే వస్తాయి.
లుకింగ్ ఫార్వర్డ్ టు మీటింగ్. టు మీటింగ్ ఏంటి అని మీకు అనిపించవచ్చు, కానీ మీరు సెంటెన్స్ ఫార్మేషన్ ఎప్పుడైనా లుకింగ్ ఫార్వర్డ్ ఉంటే తర్వాత టు వస్తుంది, తర్వాత ఒక జిరండ్ ఫామ్ వస్తుంది. ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీయింగ్ హర్ ఎట్ ద పార్టీ. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు మీటింగ్ యూ ఆఫ్టర్ 5 years. Millions of Jews lost their kith and kin in Hitler concentration camps. కాన్సంట్రేషన్ క్యాంప్ ఏంటంటే ఒక ప్రిజన్ అన్నమాట, ఒక జైలు. అది అందులో పొలిటికల్ ప్రిజనర్స్ ని క్యాప్చర్ చేసి పెడతారు పీపుల్ అన్నమాట, దగ్గర వాళ్ళు. సో కాన్సంట్రేషన్ క్యాంప్స్ అనేవి ఇక్కడ ఎవరికి చెందినవి? హిట్లర్ కి చెందినవి. అది మనకి పొజిషన్ ని ఇండికేట్ చేయాలంటే మనం అపోస్ట్రఫీ ఎస్ వాడాలి. సో ఇక్కడ ఈ సెంటెన్స్ లో ఎర్రర్ హిట్లర్స్ అంటే అపోస్ట్రఫీ ఎస్ మిస్ అవ్వడం వల్ల ఇక్కడ ఎర్రర్ ఉంది. సో ఈ కాన్సంట్రేషన్ క్యాంప్స్ ఎవరివి? హిట్లర్వి. హిట్లర్వి అని చెప్పాలంటే అపోస్ట్రఫీ ఎస్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ దే ఆర్ రామ్స్ బుక్స్. ఆ బుక్స్ ఎవరివి? రామ్వి. సో రామ్ తర్వాత అపోస్ట్రఫీ ఎస్ ఉండాలి. దిస్ ఈజ్ జాన్స్ పెన్. మదర్ ఇన్ లాస్ ఆర్ అ న్యూసెన్స్. దీనికి మీనింగ్ నేను చెప్పక్కర్లేదు అనుకుంటా, కానీ కొందరు న్యూసెన్స్ అని చెప్తారు. SENSE. It is absolutely wrong. The correct spelling is NUISANCE. సో మీరు స్పెల్లింగ్స్ కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే విత్ అ సింగిల్ చేంజ్ ఇన్ లెటర్ దెర్ విల్ బి కంప్లీట్ చేంజ్ ఇన్ ద మీనింగ్ ఆఫ్ ద సెంటెన్స్ అన్నమాట. మీకు చూస్తుంటే సేమ్ ఒకేలాగా అనిపించవచ్చు, అందుకని మీరు డిసీవ్ అంటే మిమ్మల్ని వాళ్ళు మోసం చేయొచ్చు, కానీ మీరు యూ షుడ్ బి ఏబుల్ టు ఫిగర్ అవుట్ అన్నమాట. సో ఇక్కడ ఈ సెంటెన్స్ లో ఎర్రర్ ఏంటి? ఏం లేదు అని మీకు అనిపించవచ్చు, కానీ ఫస్ట్ పార్ట్ లో ఉంది. అదేంటో మీరు కనిపెట్టేస్తే యు ఆర్ థరో విత్ నౌన్స్ అన్నమాట. ఇక్కడ మదర్స్ ఇన్ లా, ఇక్కడ మదర్స్ ఇన్ లా, మదర్ ఇన్ లాస్ కాదు, చిన్నప్పటి నుంచి మనం నేర్చుకున్నంత రాంగ్. సో మదర్స్ ఇన్ లా. ఇలా హైఫన్స్ ఉన్న నౌన్స్ తో ఎప్పుడైనా కానీ ప్లూరల్, ఇప్పుడు మదర్ ఇన్ లా అనేది సింగులర్ కదా, ఇలాంటి నౌన్స్ కి ప్లూరల్ ఫామ్ ఎప్పుడైనా రావాలంటే మెయిన్ నౌన్ పక్కన ఎస్ అనేది యాడ్ చేస్తాం. ఇందులో మదర్ ఇన్ లాలో మెయిన్ నౌన్ మదర్ కాబట్టి ప్లూరల్ ఫామ్ అనేది మదర్ పక్కన యాడ్ చేస్తాం, మదర్స్ ఇన్ లా అవుతుంది అది. ఫర్ ఎగ్జాంపుల్ బ్రదర్ ఇన్ లా కి సింగులర్ కూడా బ్రదర్స్ ఇన్ లా, నాట్ బ్రదర్ ఇన్ లాస్. సిస్టర్స్ ఇన్ లా, ఫాదర్స్ ఇన్ లా, ఇలా అన్నమాట. టుడే పీపుల్ ఈజ్ ఇగ్నోరెంట్ ఆఫ్ ద థింగ్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ అరౌండ్ దెమ్. సో టుడే పీపుల్ అంటే ఇప్పటి జనరేషన్ ప్రజలు వాళ్ళ చుట్టూ జరిగే విషయాలపై అవగాహన కలిగి లేరు అని దాని మీనింగ్. టుడే పీపుల్ అనేది నేను ఇంతకు ముందు వీడియోలో చెప్పినట్టు పీపుల్ అనేది సింగులర్ గా కనిపించే ప్లూరల్ నౌన్ అన్నమాట. సో దానికి కంపాటబుల్ గా ఉండాలి అంటే మనకి ఒక ప్లూరల్ వర్బే ఉండాలి. సో ఇక్కడ పీపుల్ ఆర్ అని వస్తుంది. టుడే పీపుల్ ఆర్ ఇగ్నోరెంట్ ఆఫ్ ద థింగ్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ అరౌండ్ దెమ్. ఐ థింక్ సో యూ హ్యావ్ టేకెన్ ద రైట్ డెసిషన్. ఓకే, నువ్వు సరైన నిర్ణయం తీసుకున్నావని నేను అనుకుంటున్నాను. ఇక్కడ we can either use I think alone or we can add that, I think that.
ఐ థింక్ దట్ అయినా మీరు వాడచ్చు, లేదంటే ఐ థింక్ అయినా మీరు వాడచ్చు. ఐ థింక్ దట్ అంటే నేను అనుకుంటున్నాను ఏంటంటే నువ్వు మంచి డెసిషన్ తీసుకున్నావు అని నేను అనుకుంటున్నాను. ఏంటంటే అంటే మనం థింకింగ్ ని యు ఆర్ టేకింగ్ ద రైట్ డెసిషన్ ని జాయిన్ చేయడానికి దట్ అని వాడుతున్నాం. మీరు దట్ వాడకపోయినా కానీ ఇట్ విల్ గివ్ ద సేమ్ సెన్స్. సో ఇంకో ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తాను. ఐ థింక్ దట్ యు ఆర్ లయింగ్ అంటే నేను అనుకుంటున్నాను ఏంటంటే నువ్వు అబద్ధం చెప్తున్నావు అని నేను అనుకుంటున్నాను. ఐ థింక్ షీ ఈజ్ అ గుడ్ గర్ల్. ఇక్కడ మనం దట్ వాడలేదు, కానీ ఆమె మంచి అమ్మాయి అని నేను అనుకుంటున్నాను. స్టిల్ గివ్స్ ద సేమ్ మీనింగ్. When Albert stayed at the African jungle, he chose to put up with many inconveniences such as wild animals and poisonous insects. అంటే ఆల్బర్ట్ ఆఫ్రికన్ అడవిలో ఉన్నప్పుడు అతను వైల్డ్ యానిమల్స్ అండ్ ఇన్సెక్ట్స్ అంటే పురుగులు వాటి వల్ల కలిగే ఇబ్బందుల్ని భరించడానికి సిద్ధమయ్యాడు అని దాని మీనింగ్. ఇక్కడ స్టేడ్ ఎట్ ద ఆఫ్రికన్ జంగల్. మీకు ఎట్ కి ఇన్ కి డిఫరెన్స్ తెలుసా? తెలియకపోతే నేను చెప్తాను. అడవి లోపల అతను అడవిలో ఉన్నాడు కదా, అలాంటప్పుడు మనం ఇన్ వాడాలి. అడవి వద్ద అని చెప్పాలి అనుకుంటే మనం ఎట్ వాడొచ్చు. కానీ ఇక్కడ అడవిలో ఉంటాం కానీ అడవి దగ్గర ఉండం కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొకటి చెప్తాను. షీఈస్ ఇన్ హర్ హోమ్. సో ఆమె వాళ్ళ ఇంట్లో ఉంది. హీఈస్ ఎట్ ద టెంపుల్. అతను గుడి దగ్గర ఉన్నాడు. ఐ రికాల్ యూ టెల్లింగ్ మీ ద స్టోరీ ఆఫ్ ద 7 witches బట్ ఐ కెనాట్ రిమెంబర్ వేర్ ఆర్ వెన్. అంటే నువ్వు నాకు ఏడు దెయ్యాల కథ చెప్పడం నాకు గుర్తుంది, కానీ ఎక్కడో గుర్తులేదు. సో ఇక్కడ ఏంటంటే యూ టెల్లింగ్ అంటే నువ్వు చెప్పడం గుర్తుంది అని. కానీ నీ యొక్క స్టోరీ చెప్పడం నాకు గుర్తుంది అని చెప్పాలంటే మనం యువర్ టెల్లింగ్ అని వాడాలి. ఎందుకంటే నీ యొక్క స్టోరీ టెల్లింగ్ విధానం అంటే నువ్వు ఎలా స్టోరీ చెప్పావో అదంతా నాకు గుర్తుంది అని చెప్పాలి అంటే యువర్ టెల్లింగ్. ఎందుకంటే ఇది ఆబ్జెక్టివ్ కేసులో వస్తుంది. సో ఆబ్జెక్టివ్ కేసులో యువర్ నీ యొక్క కథ చెప్పే విధానం అని చెప్పాలి అంటే యువర్ టెల్లింగ్. YOUR. ఇంకో ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఐ రిగ్రెట్ మై షౌటింగ్ ఎట్ హర్ అంటే నా యొక్క అరవడాన్ని నేను చింతిస్తున్నాను. షీ రిమెంబర్స్ యువర్ టాకింగ్ టు హర్ ఆన్ ద ఫోన్. యువర్ ఇక్కడ యువర్ అని వస్తుంది, తర్వాత టాకింగ్, నాట్ యూ టాకింగ్. She remembers you were talking to her. I was surprised when the hostess smiled as if she saw me before. ఇక్కడ బిఫోర్ ఎప్పుడైనా మనం వాడినప్పుడు, ఏ సెంటెన్స్ లో అయినా మనం వాడినప్పుడు మనం ఫస్ట్ చెక్ చేయాల్సింది ఏంటంటే ఆ సెంటెన్స్ పాస్ట్ పర్ఫెక్ట్ లో ఉందా లేదా అని. పాస్ట్ పర్ఫెక్ట్ లో లేకపోతే అక్కడే ఒక ఎర్రర్ ఉన్నట్టు. ఈ సెంటెన్స్ మనకి పాస్ట్ పర్ఫెక్ట్ లో ఉందా? లేదు కదా. సో ఇక్కడ మనకి ఎర్రర్ వచ్చిందనమాట. సో బిఫోర్ అని వాడాము. పాస్ట్ పర్ఫెక్ట్ ఇందులో వర్బ్ ఏంటి? సో పాస్ట్ పర్ఫెక్ట్ అంటే హ్యాడ్ సీన్. సో ఆమె నన్ను ఇంతకు ముందు ఎక్కడో చూసినట్టుగా నవ్వడం చూసి నేను సర్ప్రైజ్ అయ్యాను, ఆశ్చర్యపోయాను అని. బిఫోర్ అంటే అతను సేమ్ అదే తప్పుని ఇంతకు ముందు చేశాడు అని.
షీ హ్యాడ్ ప్రిపేర్డ్ ద లంచ్ బిఫోర్ హర్ హస్బెండ్ లెఫ్ట్. ఇక్కడ బిఫోర్ అని వాడాము, హ్యాడ్ ప్రిపేర్డ్ అని వాడాము. సో ఈ సెంటెన్స్ కరెక్ట్. ఎప్పుడైనా బిఫోర్ వచ్చినప్పుడు ఆ సెంటెన్స్ పాస్ట్ పర్ఫెక్ట్ లో ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఈచ్ వన్ ఆఫ్ హిస్ సిస్టర్స్ వర్ హార్డ్ వర్కింగ్. ఓకే, ఈచ్ వన్ అంటే అతని సిస్టర్స్ లో ప్రతి ఒక్కరు హార్డ్ వర్కింగ్ అని చెప్పాలనుకుంటున్నారు. ఈచ్ వన్ అంటే ఒక్కొక్కరిని పేరుగా మెన్షన్ చేసినట్టు. సో ఇది ఒక సింగులర్ సబ్జెక్ట్. ఈచ్ వన్ అనేది ఒక సింగులర్ సబ్జెక్ట్. సో సింగులర్ సబ్జెక్ట్ కి సింగులర్ వర్బ్ ఉండాలి అని నేను మీకు ఇంతకు ముందు చెప్పాను. సో ఇక్కడ వర్ అనేది రాదు, వర్ ప్లూరల్ కదా, మనకి వజ్ వస్తుంది. ఇక్కడ మనం కావాలంటే ఈజ్ అయినా చేంజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ సెంటెన్స్ పాస్ట్ టెన్స్ లో ఉండాలి అనుకుంటే మనం వజ్ యూజ్ చేసుకోవచ్చు, ప్రెసెంట్ టెన్స్ లో ఉండాలి అనుకుంటే ఈజ్ యూజ్ చేసుకునే ఛాన్స్ కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈచ్ వన్ ఆఫ్ ద సింగర్స్ ప్లేస్ గిటార్ ఆల్సో అంటే ఆ సింగర్స్ లోని ప్రతి ఒక్కరు గిటార్ కూడా వాయిస్తారు. ఈచ్ వన్ అని వాడాము, మనం ప్లేస్ అనే సింగులర్ వర్బ్ వాడాము. ఇంకో ఎగ్జాంపుల్, ఈచ్ వన్ ఆఫ్ ద బాయ్స్ ఇన్ మై క్లాస్ ఈజ్ హ్యాండ్సమ్. ఈచ్ వన్ అని వాడాము, ఈజ్ అనే సింగులర్ వర్బ్ కూడా వాడాము. హిస్ నీడ్ ఫర్ ఎఫెక్షన్ స్టెమ్ ఫ్రమ్ హిస్ ఫాదర్స్ లాంగ్ యాబ్సెన్స్. ఎఫెక్షన్ అంటే ఆప్యాయత, ఫాండ్నెస్. అంటే ఆప్యాయత, ఫాండ్నెస్, ఫీలింగ్ ఆఫ్ కేరింగ్ ఫర్ సంథింగ్ అన్నమాట. స్టెమ్, ఇక్కడ మీరు స్టెమ్ అంటే దీన్ని ఒక నౌన్ కింద తీసుకుంటారేమో, కానీ కాదు, ఇది ఒక వర్బ్. నౌన్ అంటే స్టెమ్ మీనింగ్ కాండం, అదే మొక్కకు ఉంటుంది కదా, ఆ పార్ట్ అని మీరు అనుకుంటారు. కానీ ఇక్కడ ఇది ఒక వర్బ్ అన్నమాట. వర్బ్ స్టెమ్ మీనింగ్ ఏంటంటే ఏర్పడడం, తయారవ్వడం. అంటే ఈ సెంటెన్స్ మీనింగ్ ఏం చెప్పాలనుకుంటున్నారంటే, అతని తండ్రి ఎక్కువ కాలం దగ్గర లేకపోవడం వల్ల అతనికి ఆప్యాయత యొక్క అవసరం ఏర్పడింది, కొరత ఏర్పడింది. సో హిస్ నీడ్ ఫర్ ఎఫెక్షన్, ఇక్కడ నీడ్ ఫర్ ఎఫెక్షన్ అనేది మన సబ్జెక్ట్. సో సబ్జెక్ట్ అనేది సింగులర్ కాబట్టి వర్బ్ కూడా మనకి సింగులర్ ఉండాలి. సో ఇక్కడ స్టెమ్స్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ద మిజరీ స్టెమ్స్ ఫ్రమ్ నెగటివ్ థాట్స్. మిజరీ అనేది సింగులర్ కాబట్టి స్టెమ్స్ అనే సింగులర్ వర్బ్ ని మనం వాడాం. హర్ స్మైల్ స్టెమ్స్ ఫ్రమ్ ద హ్యాపీనెస్ ఆఫ్ గెట్టింగ్ ఎ జాబ్. హర్ స్మైల్ అనేది సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి సింగులర్ వర్బ్ స్టెమ్స్ వాడాం. Ramesh is smarter enough to get selected for this post without any recommendations. So, Ramesh ఎవరితో రికమెండ్ చేయించుకోకుండానే ఈ పోస్ట్ కి సెలెక్ట్ అయ్యేంత స్మార్ట్ పర్సన్ అని చెప్పాలనుకుంటున్నారు. మనకి స్మార్ట్ యొక్క డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ చూస్తే స్మార్టెస్ట్, స్మార్ట్ పాజిటివ్, స్మార్టర్ కంపారిటివ్, స్మార్టెస్ట్ సూపర్లేటివ్. సో ఇక్కడ స్మార్ట్, రమేష్ ని ఎవరితో అయినా కంపేర్ చేస్తే స్మార్టర్ అని వాడొచ్చు. రమేష్ అందరికంటే స్మార్ట్ ఫెలో అయితే అతన్ని స్మార్టెస్ట్ అంటాం. కానీ ఇక్కడ రమేష్ ని ఎవరితో కంపేర్ చేయట్లేదు, ఆ పోస్ట్ కి అతను కూడా సెలెక్ట్ అవ్వగలిగే క్వాలిఫికేషన్స్ ఉన్నవాడు కాబట్టి స్మార్టర్ అవసరం లేదు. ఇక్కడ స్మార్ట్ ఈజ్ ఇనఫ్. సో ఇక్కడ రమేష్ ఈజ్ స్మార్ట్ ఇనఫ్. ఇంకో ఎగ్జాంపుల్, ఐ యామ్ లక్కీ ఇనఫ్ టు బి హియర్. నేను ఇక్కడ ఉన్నందుకే అదృష్టవంతురాల్ని. షీ ఈజ్ టాల్ ఇనఫ్ టు రీచ్ ద టాప్ షెల్ఫ్. అందుకునేంత హైట్ ఉంది అని. అంటే
ఆమెను ఎవరితో కంపేర్ చేయట్లేదు. ఆ టాప్ షెల్ఫ్ అందుకోవడానికి ఆమె హైట్ ఉందా లేదా అని మాత్రమే మనం మాట్లాడుతున్నాం. అలాంటప్పుడు మనం పాజిటివ్ డిగ్రీ వాడితే సరిపోతుంది. మధు lived in Mumbai since 1970 to 1985 but is now living in Chennai. సో ఇక్కడ మధు lived in Mumbai. సిన్స్ మనం ఎప్పుడు వాడతాం? సిన్స్ ఎప్పుడైనా పాస్ట్ లో మొదలై ప్రెసెంట్ లో కంటిన్యూ అవుతున్న విషయాలు చెప్పడానికి మనం వాడతాం. కానీ ఇక్కడ 1970 నుంచి 1985 వరకు ముంబైలో ఉండి ఇప్పుడు చెన్నైలో ఉందని చెప్తున్నాం. అలాంటప్పుడు సిన్స్ వాడలేం కదా. సో మీరు దీనికి రీప్లేస్మెంట్ కనుక్కోవాలి. అంటే ఇక్కడ ఫ్రమ్ అని వాడొచ్చు. అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అని చెప్పడానికి ఫ్రమ్ టు అనే ఒక సెట్ ఆఫ్ వర్డ్స్ మనం వాడొచ్చు. లేదా బిట్వీన్ అండ్ అని కూడా వాడొచ్చు. బిట్వీన్ 1970 అండ్ 1985 లేదా ఫ్రమ్ 1970 టు 1985. సో సిన్స్ కి, ఫ్రమ్ టు కి, బిట్వీన్ అండ్ కి మధ్యలో డిఫరెన్స్ ఏంటో మీరు తెలుసుకోవాలి. I waited for you from morning to evening. From morning to evening అంటే నేను ఉదయం నుండి సాయంత్రం వరకు నీకోసం వెయిట్ చేశాను. I have been waiting for you since morning. నేను ఉదయం నుంచి నీకోసం వెయిట్ చేస్తూనే ఉన్నాను. సో సిన్స్ అనేది మనం ఎప్పుడైనా పాస్ట్ లో మొదలై ప్రెసెంట్ లో కూడా కంటిన్యూ అవుతున్న విషయాల్ని చెప్పడానికి వాడతాం. You have been working very hard for the past 2 years, isn't it? క్వశ్చన్ ట్యాగ్ ఎప్పుడైనా, ఇది క్వశ్చన్ ట్యాగ్ పార్ట్ 3 ఉంది కదా, దీన్ని క్వశ్చన్ ట్యాగ్ అంటాం. క్వశ్చన్ ట్యాగ్ ఏంటి అంటే ఒక సెంటెన్స్ మనం చెప్పినప్పుడు దానికి కాంట్రడిక్టింగ్ గా, అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఆమె చాలా బాగుంది కదా, బాగా లేదా అని అడుగుతాం కదా, అదనమాట క్వశ్చన్ ట్యాగ్ అంటే. సో క్వశ్చన్ ట్యాగ్ ఎప్పుడు సెంటెన్స్ లో ఉన్న హెల్పింగ్ వర్బ్స్ ఆధారంగానే ఫ్రేమ్ చేస్తాం, కానీ నెగటివ్ సెన్స్ తో తీసుకొస్తాం. అంటే ఇప్పుడు ఆమె బాగుంది అంటే బాగా లేదా అని నెగటివ్ క్వశ్చన్ అడుగుతాం. ఆమె బాగా లేదు అని చెప్పి బాగుందా అనే క్వశ్చన్ అడుగుతాం. అంటే మనం చెప్పిన స్టేట్మెంట్ కి కాంట్రడిక్ట్ సేమ్ వర్బ్ వాడి క్వశ్చన్ ట్యాగ్ ని ఫ్రేమ్ చేస్తాం. ఇక్కడ హ్యావ్ బీన్, యూ హ్యావ్ బీన్ వర్కింగ్ అన్నారు. సో దీనికి క్వశ్చన్ ట్యాగ్ ఎప్పుడు హ్యావ్ యూ నాట్ బీన్ అని వస్తుంది. సో ఇక్కడ isn't it అనేది రాంగ్. హ్యావ్ యూ నాట్ బీన్. ఫర్ ఎగ్జాంపుల్, he is smart enough, isn't he? is అని వాడాం కాబట్టి isn't అని క్వశ్చన్ చేస్తాం. she does the work perfectly, ఇక్కడ does అని వాడాం కాబట్టి క్వశ్చన్ ట్యాగ్ doesn't she అని ఉంటుంది. I visited my grandpa and grandma's house and found their missing. అంటే నేను మా నాన్నమ్మ తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు అక్కడ లేకపోవడాన్ని గమనించాను. వాళ్ళు అక్కడ లేకపోవడాన్ని అంటే ఐ విజిటెడ్ పార్ట్ 1, 2లో నో ఎర్రర్. పార్ట్ 3లో ఇక్కడ దెమ్ వస్తుంది. నేను ఇదెందుకు చెప్పాను అంటే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దేర్ అంటే వాళ్ళ యొక్క, దెమ్ అంటే వాళ్ళు. అంటే ఇక్కడ నేను వాళ్ళు అక్కడ లేకపోవడాన్ని గమనించాను. వాళ్ళు అంటే దెమ్ అని చెప్పాలి కదా, వారి యొక్క అని చెప్పాలంటే దేర్ అని చెప్పాలి. ఆబ్జెక్టివ్ కేసులో వాళ్ళు మిస్ అవ్వడం గురించి చెప్తాం, కానీ వాళ్ళ యొక్క మిస్ అవ్వడం గురించి చెప్పం కదా. వాళ్ళు మిస్ అయ్యారు అని చెప్పాలంటే మనం దెమ్ వాడాలి. ఎగ్జాంపుల్, I noticed him lying on the floor gasping for breath. I noticed him lying. Him అంటే ఇది ఆబ్జెక్టివ్ కేసులో మనం అతను
పడిపోయాడు అని చెప్తున్నాం. అదే మనం హిజ్ అని వాడితే అతని యొక్క అని మీనింగ్ వస్తుంది, అది కంప్లీట్ గా రాంగ్ అవుతుంది. ఇంకో ఎగ్జాంపుల్, షీ కాట్ హిమ్ స్టీలింగ్ హర్ జ్యువెలరీ. అతను ఆమె జ్యువెలరీ దొంగిలిస్తుండగా ఆమె పట్టుకుంది. సో హిమ్ అనేది కరెక్ట్, హిజ్ అనేది రాంగ్ ఇక్కడ. యూ షుడ్ లెర్న్ టు అడాప్ట్ యువర్ సెల్ఫ్ టు చేంజింగ్ సర్కమ్స్టాన్సెస్. అడాప్ట్ మీనింగ్ ఏంటంటే దత్తత తీసుకోవడం. ఎంబ్రేస్ అంటారు ఇంగ్లీష్ లో, టు యాక్సెప్ట్ ఆర్ ఎంబ్రేస్ అంటారు. సో ఇక్కడ నేను మీకు చెప్పబోయేది ఏంటంటే, ఈ సెంటెన్స్ లో ఒక స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది. ఈ ఒక్క వర్డ్ లోనే ఒక స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది, అదేంటంటే అడాప్ట్. దీస్ ఆర్ 2 డిఫరెంట్ వర్డ్స్. అడాప్ట్ అంటేనేమో దత్తత తీసుకోవడం, టు యాక్సెప్ట్ సమ్వన్ ఆర్ సంథింగ్ అనమాట. అడాప్ట్ అంటే హ్యాబిచుయేట్, అంటే అలవాటు చేసుకోవడం. కొత్త ప్లేస్ కి కానీ అలాంటి వాటికి అడ్జస్ట్ అవ్వాలి అంటే దానికి అడాప్ట్ అని వాడతాం. ఈ సెంటెన్స్ ప్రకారం మారుతున్న పరిస్థితులను నువ్వు అలవాటు చేసుకోవాలి అని చెప్పడానికి అడాప్ట్ వాడడం కరెక్ట్, ADAPT. సో మీరు ఈ మీనింగ్స్ క్లోజ్ గా అబ్జర్వ్ చేయాలి. ఎప్పుడైనా స్పెల్లింగ్ వచ్చినప్పుడు ఆ స్పెల్లింగ్ కి రిలేట్ అయ్యే వర్డ్స్ ఇంకా ఏమైనా ఉన్నాయేమో అని మీరు లిస్ట్ ప్రిపేర్ చేసుకొని చదువుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాంట్ టు అడాప్ట్ అ బేబీ గర్ల్ అంటే నేను ఒక అమ్మాయిని దత్తత తీసుకుందాం అనుకుంటున్నాను. యూ మస్ట్ అడాప్ట్ టు ద క్లైమేట్ చేంజెస్ బై చేంజింగ్ డయట్. అంటే క్లైమేట్ చేంజెస్ కి నువ్వు అలవాటు చేసుకోవాలి అని దాని మీనింగ్. హీ వాజ్ స్మైలింగ్ బట్ హిస్ ఐస్ రిటైన్డ్ అ లుక్ ఆఫ్ సోలెమ్నెస్. సోలెమ్ కి మీనింగ్ ఏంటి అంటే సీరియస్ గా ఉండడం, నాట్ హ్యాపీ ఆర్ స్మైలింగ్ అని. సోలెమ్ అనేది ఒక అడ్వర్బ్, సోలెమ్నిటీ అనేది అడ్జెక్టివ్. క్వాలిటీ ఆఫ్ బీయింగ్ సోలెమ్ అంటే సోలెమ్ గా ఉండడాన్ని సోలెమ్నిటీ అంటారు. కొన్ని డిక్షనరీస్ లో సోలెమ్నెస్ అని కూడా అంటారు, కానీ అది నాట్ వైడ్లీ యాక్సెప్టెడ్. సో ఇక్కడ సోలెమ్నెస్ బదులు మనం సోలెమ్నిటీ అని వాడాలి. అంటే అతను నవ్వుతున్నాడు కానీ అతని కళ్ళల్లో ఆ సీరియస్నెస్ అనేది ఉంది. 3 o'clock ట్రైన్. ఇక్కడ 3 o'clock అనే అంత అవసరం లేదు, 3 o'clock వాడితే చాలు. ఎందుకంటే నేను 3 గంటల ట్రైన్ కి వెళ్ళాలి అని చెప్తున్నాం. 3 గంటల ట్రైన్ అని చెప్పాలంటే 3 o'clock ట్రైన్ అంటే చాలు. అపోస్ట్రఫీ ఎస్ అనేది వాడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే 3 గంటల యొక్క అని పొసెషన్ ని మనం చెప్పాలి అనుకుంటే 3 o'clock అని వాడతాం. కానీ ఇక్కడ పొసెషన్ చూపించాల్సిన అవసరమే లేదు. 3 o'clock అనేది ఒక ఆ ట్రైన్ కి సంబంధించింది మాత్రమే కాదు కదా. సో 3 o'clock ట్రైన్ అంటే చాలు, అపోస్ట్రఫీ ఎస్ అనేది అవసరం లేదు. థ్యాంక్ యూ ఫర్